ప్రైజ్ ద లార్డ్. మంచి కాపరైన యేసయ్యకు స్తోత్రములు, మీకు శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వాక్యం. నేను నీకు మరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. ప్రతి స్థలములో యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్న ప్రార్థన యోధులారా, వీరులారా, మన యేసయ్య సజీవుడు, మన మనవులు అంగీకరించే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. మనం నిజముగా మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపముగా ఉండే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు. అంత మాత్రము కాక మనం మొరపెట్టినప్పుడు మన యొద్దకు వచ్చే దేవుడు. అవును ప్రియులారా, మనము కన్నీళ్లతో విసుకక ఎడతెగక నిత్యము భారముతో నీవే మాకు దిక్కు అంటూ పట్టుదల కలిగి విరిగి నలిగిన హృదయముతో, పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో మనము ఆయన పాదముల యొద్ద మరలిడినప్పుడు నిశ్చయముగా ఆయన మన యొద్దకు రాజువలే వచ్చును. నీ యొద్దకు వచ్చిన యేసయ్య భయపడకుము అని చెప్పును. నిజమే ప్రియులారా, ప్రస్తుతపు కాలములో, కీడు కాలములో, ఆపత్కాలములో, శ్రమల కాలములో భయము చేత నింపబడి ధైర్యమును కోల్పోయిన పరిస్థితులు, నలుదిక్కుల భయం వెంటాడుతున్న పరిస్థితులు, మరణ భయము చేత దిగులు వణుకు పుట్టుచున్న రోజులు. నీ వద్దకు వచ్చిన యేసయ్య మరణమును గెలిచి తిరిగి లేచినవాడు. నిశ్చయముగా నీ భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ధైర్యముతో నిన్ను నింపునగాక. విమోచకుడిగా నీ వద్దకు వచ్చి నీ బంధకములలో నుండి, కట్లలో నుండి, పాప శాప రోగములో నుండి, సాతాను కార్యములో నుండి నిన్ను విడిపించును. అంత మాత్రము కాక మన మర్ర విన్న దేవుడు వర్షము వలె మన యొద్దకు వచ్చి ఎండిపోయిన జీవితాలని, మోడుబారిపోయిన బ్రతుకులని చిగురింప చేయగలిగిన వాడు, అలసిపోయిన నీ బ్రతుకును బలపరచగలిగిన వాడు, కరువు కోరల నుండి నిన్ను విడిపించి సస్య సమృద్ధిని కలుగు చేయగలిగిన దేవుడు. అవును ప్రియులారా, ప్రతి స్థలములో అనగా ఆయన నామమును స్మరిస్తూ, ఆయన నామమును కనపరుచుచున్న ప్రతి చోట ఆయన మన యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా, కుటుంబపరంగా నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేసి విస్తరింపచేయును. అనేకులకు నిన్ను ఆశీర్వాదకరముగా మార్చును. కావున ఇక ఆయన పాదపీఠముగా మారెదము, ఆయన యొద్దనే విచారణ చేయుదుము. నిశ్చయముగా ఆయన మన యొద్దకు వచ్చి తాను చేయదలిచిన కార్యములన్నీ మన జీవితములో చేయునుగాక. ప్రార్థన ఆలకించువాడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రం. అవును ప్రభువా, మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు. మేము మీకు మొర్రపెట్టినప్పుడల్లా మాకు సమీపముగా వచ్చి మా యొద్దకు రాగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. భయములో ఉన్నవారికి భయమును తొలగించగలిగిన దేవుడవు. మోడుబారిపోయిన జీవితాలని చిగురింప చేయగలిగిన దేవుడవు. నిశ్చయముగా ఆశీర్వాదాన్ని కలుగు చేయగలిగిన దేవుడవు. విమోచకుడిగా మా జీవితంలో విడిపించగలిగిన దేవుడిగా మీరు ఉన్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ మీ పాద పీఠముగా మేము బ్రతుకున్నట్లుగా మీరు కృప అనుగ్రహించి కేవలం మీరు మాత్రం మహిం పొంది సహాయం చెయ్యమని, మా జీవితంలో విప్లవాత్మకమైన కార్యములు, మా ప్రార్థన మీరు ఆలకించి మా యొద్దకొచ్చి మీరు చేసినందుకై నిండు మనసుతో మీకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా నా యేసయ్య మీ యొద్దకు, మీ కుటుంబస్తులందరి యొద్దకి ప్రార్థన ఆలకించి మీ యొద్దకు వచ్చి ఓకి మించిన ఘనకార్యములు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.